విజయనగరం ఓట్ల లెక్కింపునకు జిల్లాలో దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బొబ్బిలి, విజయనగరం, లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, గజపతి నగరం, ఎస్కోట, నెల్లిమర్ల నియోజకవర్గాలు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఆమె వెల్లడించారు. జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అప్పటి వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంటు ఓట్ల లెక్కింపు కోసం 2 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. లెండి ఇంజనీరింగ్ కళాశాలలో నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, ఎస్కోట, గజపతి నగరం తదితర 5 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ మరియు పార్లమెంట్ సెగ్మెంట్లకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, విజయనగరం, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ జేఎన్టీయూ, గురుజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో 2000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. అలాగే కౌంటింగ్ కేంద్రాలకు 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ నిర్వహిస్తున్న రాయలసీమ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించామన్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇతరులు ఎవరూ కూడా కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు ఎస్పీ కృష్ణకాంత్. బాపట్ల జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రకటించారు. ఇప్పటికే బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పరిశీలించారు. జిల్లాలోని 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు లోపలికి వెళ్లే మార్గాల సూచిక బోర్డులు స్పష్టంగా ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.